దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు సహాయం కలగాలి అంటే, మనం సహాయం పొందుకోవాలి అంటే మనుషుల సహాయము కొంతవరకు మాత్రమే మనకు ప్రయోజనం అవుతుందండి. మనుషుల సహాయము కొంతవరకు మాత్రమే మనకు ప్రయోజనం ఉంటుందండి. అయితే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. మన హృదయము దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి ఉండినట్లయితే ఆయన ద్వారా మనకు సహాయం కలుగుతుంది. దేవుని ద్వారా మనము సహాయం పొందుకున్నప్పుడు మన పనులన్నీ సఫలమవుతాయండి. మనం చేసే ప్రతి పని వర్ధిల్లుతుంది. మనం చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. మనం చేసే ప్రతి పని సఫలీకృతమవుతుంది. ప్రియమైనటువంటి ప్రజలారా, అయితే దేవుని మీద మన హృదయము ఆనుకొని ఉండాలి, మనుష్యుల మీద కాదు అని పరిశుద్ధ లేఖనాల ద్వారా, భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల గ్రంథము 28వ కీర్తన 7వ చరణము 2వ లైన్ నుంచి మనము చూసినట్లయితే, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను అని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈనాడు వాక్యం వింటున్నటువంటి ఓ మనుష్యుడా, ఓ సహోదరి, సహోదరుడా, నీవు, నేను, మనమందరము దేవుని యందు నమ్మిక ఉంచాలి. మన హృదయము దేవుని మీద ఆనుకోవాలి. దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక మనం ఉంచినట్లయితే ఆయన ద్వారా మనకు సహాయం కలుగుతుందండి. అద్భుతకరంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు. ఏ దిక్కు నుంచి చేస్తాడో మనకు తెలియదు, కానీ సహాయం అయితే ఆయన చేస్తాడండి. మనమే నమ్మలేని విధంగా, అన్బిలీవబుల్గా ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. అయితే మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాలి. నేను ఆయనను నమ్ముకుంటున్నానులే, ఆయన నాకు సహాయం చేస్తారని నోటితో చెప్పేసి మన హృదయంలో విశ్వాసం లేకుండా ఉంటే మన జీవితంలో దేవుని ద్వారా సహాయాన్ని పొందుకోలేము. ప్రియులారా, దేవుడే ఉన్నాడయ్యా, దేవుడే చూసుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడని మన నోటితో చెప్పినంత మాత్రాన కార్యాలు జరగవు. హృదయములో నమ్మిక ఉంచాలి. పరిపూర్ణమైన హృదయముతో ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, పూర్తిగా ఆయనపై మనము భారం వేసి ఆయనే నా దిక్కు అని మనము అన్నట్లయితే ఆయన ద్వారా మనము సహాయం పొందుకుంటాం. అద్భుతాలు జరిగింపచేస్తాడండి దేవుడు. ఆయనకు విడిచిపెట్టేయాలి. మన సుబుద్ధులను ఆధారం చేసుకొని మన ఇష్టాన్ని చొప్పున నెరవేర్చుకుంటే దేవుడు కార్యం చేయడండి. పరిపూర్ణంగా ఆయన హస్తాలకు అప్పగించేసి మన హృదయం మందు ఆయనను నమ్ముకొని ఆయనకు మనల్ని మనం సబ్మిట్ చేసుకోగలిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆన్ టైంలో చేస్తాడు, ఇన్ టైంలో చేస్తాడు. ఆయన సరైన టైంలో, రైట్ టైంలో ఎప్పుడు ఏది చేయాలో దేవునికి సమస్తము తెలుసు. ప్రియులారా, మనమే తొందరపడుతూ ఉంటాం, మనమే త్వరపడుతూ ఉంటాం, ఆవేశపడతాం, నిర్ణయాలు తీసుకొని పాడు చేసుకుంటాం. ప్రియమైన ప్రజలారా, మన హృదయంలో దేవుని యందు నమ్మిక ఉంచుదాము. ఆయన ద్వారా సహాయం పొందుకొని మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడి ఆశీర్వదించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.